Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. పార్ట్ 1 పూజా కార్యక్రమం అంతా చూసేసారు కదా. సో ఇంకా పార్ట్ 2 వచ్చేసేసాము. అంటే పూజ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా ప్రశాంతంగా మహామంగళారతి అది జరిగింది. అయిపోయిన తర్వాత మా ఆంటీ మా ఇంటి దగ్గరే ఉంటారు. సో మా ఆంటీ వచ్చేసేసి తాంబూలం ఇస్తాను లక్ష్మి కూర్చో అని చెప్పింది అనమాట. సో అలా కూర్చోగానే ఇంకా నాకు చాక్లెట్ పీసెస్, నాకు ఒక గాజులు ఇలా అన్నీ కూడా తీసుకొని వచ్చింది. ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని భోజనం చేసి వెళ్దురు ఆంటీ అని అంటే లేదులేమో కొంచెం పని ఉంది అనేసి అని వెళ్ళిపోయారనమాట. ఇంకా మా వానక రాలేదు ఈసారి మా ఇంట్లో వ్రతానికి. సో బాబాయ్ వచ్చాడు. బాబాయ్ తోటి అక్క తాంబూలం అది ఇచ్చి పంపించింది. సో అది వచ్చేసేసి నాకు మా హారిక ఇస్తూ ఉందన్నమాట నాకు. సో నేను పెద్దవాళ్ళ దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. సో హారిక నాకనే చిన్నది కాబట్టి సో నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. చాలా బాగుంటుంది కదా ఈ సాంప్రదాయం, ఈ పద్ధతులను కూడాను. సో ఇంకా తమ్ముడు వచ్చేసేసి కోర్టుకు వెళ్ళాడు. సో కోర్టుకు వెళ్ళేసేసి ఇంకా స్వామి ఉన్నారా అని అంటే ఆ పూజ అయిపోయింది, కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అని చెప్తే ఇంకా ఫాస్ట్గా అయితే కోర్టు నుంచి అయితే ఆ డ్రెస్ తోటి అలా అయితే వచ్చేసేసారు. సో స్వామి పూజ దగ్గర అయితే నమస్కారం చేసుకుని స్వామి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటూ ఉన్నాడు అనమాట. పూజ చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. హాఫ్ అన్ అవర్ లేట్ 8:30కి వస్తానన్న స్వామి 9కి వచ్చాను. 9కి వచ్చినప్పటికి కూడా పర్ఫెక్ట్గా అయితే 12:30కి అంతా కూడా నీట్గా అయితే చేసేసారు. సో సురేష్ అప్పుడే వచ్చాడు, మా లావి కూడా అప్పుడే వచ్చింది. సో వచ్చిన తర్వాత అందరూ కూడా ఇలా పూజ దగ్గర అంతా కూడా పువ్వులు అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకుని స్వామి దగ్గర అయితే తీర్థం ప్రసాదం అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. సో మా ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగానే అయిపోయారనమాట మా స్వామి వారు కూడాను. సో అక్క వచ్చేసేసి ఒక ఫోటో తీయమనేది. ఫోటో ఎందుకు అనేసి నేను చక్క దాని వీడియోనే తీసేసుకున్నాను. ఇంకా ఫుడ్ అంతా కూడా క్యాటరింగ్ అయితే ఇచ్చేసామనుకోండి చాలా ప్లస్ అవుతుంది మనకు. హ్యాపీగా పూజ చేసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు. వండుకుంటున్నాం అనుకోండి వండుతున్నట్లే ఉంటుందండి. సో క్యాటరింగ్ వచ్చేసేసి ఒక మంచి పులిహోర ఇచ్చారు, బెండి ఫ్రై ఇచ్చారు, తర్వాత వంకాయ కర్రీ ఇచ్చారు. ఇంకా యాజ్ యూజువల్ అన్నం, పప్పు, రసము, సాంబారు, మజ్జిగ పులుసు కూడా ఇచ్చాడనమాట. అలాగే ఒక మంచి కట్ చట్నీ ఇచ్చాడనమాట. కట్ చట్నీ అంటే ఒక 2-3 వెజిటబుల్స్ వేసేసి చట్నీ చేస్తారు కదా, ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. సో ఇంకా బూందీ కూడా బయట నుంచి అయితే తెప్పించేస్తాం, అంతా కూడా బౌల్లో వేస్తాం. స్వీట్ విషయానికి వచ్చాము అంటే అతను వచ్చేసేసి నా ఫేవరెట్ ఇచ్చాడు. మనమైతే ఏం చెప్పలేదు, ఇదే ఇవ్వండి అని చెప్పలేదు. ఆ రోజు ఏం చేస్తారో అది ఇచ్చి పంపిస్తాం. సో శనగబేళ్ళ పాయసము స్వీట్ ఇచ్చాడనమాట, విత్ రవ్వ వేసి ఇచ్చాడు. నా ఫేవరెట్ అండి, వావ్ అన్నట్లుగా అనిపించింది అనమాట నాకు ఆ స్వీట్ని చూడంగా. నేను మా హస్బెండ్ ఏమైనా చేయించావా అప్ప అని అంటే లేదు అతను ఏది చేస్తే అది ఇస్తానన్నాడు, మేము స్పెసిఫిక్గా ఏమీ చెప్పలేదు అనేసి అని చెప్పాడు అనమాట. ఇంకా 12:30 నుంచి 1:30కి ఈ మధ్యలో ఏంటి అంటే ఇంకా వంటలన్నీ వచ్చాయి, అన్నీ తీసుకొని డిషెస్లో చిన్న డిషెస్లో వేసేసుకొని 1:30కి మనం భోజనాలను అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇలా ఫస్ట్ బంతి అయితే స్టార్ట్ అయింది. చాలా పేషెన్స్గా ఉంటారనమాట. కొంచెమే అక్కడే పూజ అక్కడే భోజనాలు పెట్టాలి కదా, అందరూ కూడా నేను అనుకున్నా మీరు కూర్చోండి ఫస్ట్ అయితే పక్కన వాళ్ళకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను, మేము మళ్ళీ తింటాంలే కొంతసేపు ఉండి తింటాంలే అని అయితే అంటారనమాట. ఏ గోల అలా ఏంది కాకుండా నేనే ముందు కూర్చోవాలా, నేనే వడ్డించాలా, నువ్వే చేయాలా అలా ఏం లేకుండా చాలా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది అనమాట మా ఇంట్లో. అంటే అందరూ అండర్స్టాండింగ్ అయితే అలా ఉంటుంది. సో సెకండ్ బ్యాచ్కి వచ్చేసారంటే చూడండి ఇలా చాలా మటుకు జెంట్సే వచ్చి కూర్చొని ఉన్నారు కదా. సో ఫస్ట్ మామూలుగా అయితే వీళ్ళందరినీ వచ్చి కూర్చోమని చెప్పాం, వాళ్ళకి పెద్దగా ఆకలి అనిపించలేదంట. అనుకో సెకండ్ రౌండ్లో వచ్చేసి అయితే కూర్చున్నారు. అందరూ నన్ను కూడా కూర్చొని తినమన్నారు. అంటే మార్నింగ్ టిఫిన్ అది తినము కదా, కూర్చొని తినండి అని చెప్పాను. కానీ లేండి పెద్దగా ఏమి తీర్థం ప్రసాదం తీసుకున్నాం కదా, అంత ఆకలిగా అది ఏమీ లేదు అని చెప్పారనమాట. సో ఇక్కడ వచ్చేసేసి థర్డ్ రౌండ్, ఇక్కడైతే జంటలు కూర్చున్నారనమాట. మా హారిక అండ్ మళ్ళీ అవి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు. వాళ్ళు కూర్చున్నాక ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా, అరే వీళ్ళిద్దరు ఒక జంట కూర్చున్నారు, మా ధీరజ్కి అయితే జంట లేదే అనేసి అని కొంచెంసేపు కామెంట్స్ అనమాట అక్కడ వచ్చేసేసి. సో సూపర్ ఫన్నీగా అయితే సాగుతూ ఉంటుంది. ఇంకా కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో మేమైతే కూర్చుండిపోయామన్నమాట. నేను, మా సరిత, మా పవన్,
వీడు వచ్చేసేసి కొంచెం లేట్గా అయితే వచ్చాడు మా గ్రీష్ గాడు. తర్వాత వచ్చేసేసి నాకు మార్నింగ్ నుంచి ఎంతో హెల్ప్ చేసిన మా తేజు. మేమందరం అయితే లాస్ట్లో కూర్చొని తిన్నాం. మా హస్బెండ్ కూడా ఈసారి ఫస్ట్ రౌండ్లోనే కూర్చొని అయితే తినేసేసాడు. చాలా ఫన్నీగా ఒక 4-5 సెట్టింగ్స్లోకి అయితే మేము అందరం కూర్చున్నాం, భోజనం చేసేసాం. చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినేసేస్తున్నాం. అదే వంట చేసుకొని మళ్ళీ తినాలి అంటే కొంచెం రిస్క్ అవుతుంది. అందులో మనకు వంట ఇంట్లో కూడా కొంచెం సామాన్లు ఆ టైంకి అయితే అంత కన్వీనియంట్గా అని ఉండవు కదా. సో టెన్షన్ ఉంటుంది అనమాట వంట చేయాలి అన్నప్పుడు. ఇలా అందరూ వచ్చినప్పుడు పూజా కార్యక్రమం చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేయలేమన్నమాట. సో క్యాటరింగ్ ఇచ్చేసేసామన్నమాట. హ్యాపీగా ఎంత నవ్వులు ఎంత జోష్ తోటి అయితే సాగిపోయింది అనమాట. సో ఇంకా నేను కుందులును రెడీ చేశాను అని చెప్పాను కదా ముందు రోజు బ్లాగ్లో. అయితే నేను అక్కడక్కడ మీకు అంటే అమ్మవారిని జస్ట్ అలా చూపించాను అంతే కదా. సో అయ్యవారిని అవతల ఎలా డెకరేట్ అయ్యాడో చూడలేదు కదా. సో నగలు వేశాక చూసారా ఎంత లుక్ వచ్చిందో. ఈసారి మా వాళ్ళు అయ్యవారు చూడండి చాలా అందంగా కనిపించారనమాట. మా వాళ్ళందరి లుక్ వచ్చేసేసి ఈ కుందుల మీదనే ఉన్నాయంట. చూపు అయితే పక్కకు తిప్పుకోలేకపోయాను. చాలా బాగుందక్క, చాలా మంచి ఐడియా అయితే చేసావు అనేసి అని చెప్పారు. సత్యస్వామి వ్రతం రొటీన్గా ఉన్నప్పటికీ నీ సైడ్కి బాగా అనిపించాయి. సో భోజనాలు అలా అయిపోయాయి. ఆ తర్వాత అందరూ కూర్చున్నారు. కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. కాన్వర్జేషన్ అనాలా ఇలా గోల జరుగుతుందన్నాను, డిమాండింగ్ చేస్తున్నారు అని చెప్పాలో ఏమీ తెలియదు. జస్ట్ ఫన్ అన్నమాట. ఏం జరిగినా కూడా ఒక ఫన్. అందరు కూడా సీరియస్గా తీసుకొని మైండ్కి అంతా కూడా తీసుకొని ఉండదండి. జస్ట్ అలా మాట్లాడుకోవడం, అలా అర్చేసేసుకోవడం. ఆ తర్వాత ఆయాసం వచ్చింది అనుకోండి, ఒక మంచి టీయో కాఫీ తాగేసేసేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం అన్నమాట. సూపర్ డూపర్ ఫన్నీ అయితే ఉంటుంది. సో ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు స్టార్ట్ అయితే అవుతున్నారు. ఇంకా నేను అందరికీ కూడా ఒక మంచి ట్రేస్ ఉంటాయి కదా, టీ ట్రేస్, అలాంటి ట్రేస్ని అయితే తెప్పించాను. సో అందరు వెళ్తూ ఉంటే ఒకరికి ఇస్తున్నాను, ఉండమని చెప్పాను. సో అందరికీ వర్క్స్ ఉన్నాయి, కుదరదు అని చెప్పారు. ఇప్పుడున్న డేస్ అయితే బిజీ డేస్ అయితే అయిపోయాయి కదా. అసలుకి మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఆఫ్టర్నూన్ ఎప్పుడైపోతుందో అన్నట్లుంది. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఎప్పుడైపోతుందో అంటే 1 డే అంత ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. మనం ఒక 10 పనులు అనుకున్నాం అనుకోండి, ఒక 5 వర్క్స్ మాత్రమే చేయగలుగుతాం. అంత ఫాస్ట్గా అయిపోయింది డేస్. మనమైతే స్లో అయిపోయామా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఏమైంది మా పూజా కార్యక్రమము, భోజనాలు, అందరితో సందడి, సరదా, బంధువులతోటి రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఆహ్లాదంగా అయితే జరిగింది. ఈవినింగ్ 5 o'clockకి అంతా కూడా అందరూ వెళ్ళిపోయారన్నమాట. సో ఆ తర్వాత ప్రశాంతంగా నేను, మా అమ్మ, మా అక్క మేము మాత్రం ఒక 1/2 hour న్యాప్ అయితే తీసాము. సో ఆ డేని అలా ఎండ్ చేసేసామన్నమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలిసాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.